హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను ఊరు వెళ్ళే ముందు బావ దగ్గరికి వెళ్ళాను కదా 2 వీక్స్ కోసం, అక్కడ వీడియో అండి. కాకపోతే నేను ఊరు వెళ్ళి వచ్చాను కదా, నా జర్నీ గుర్తుకొచ్చిన సరేలా నాకు ఇంకెప్పుడు ఇలా జర్నీ చేయకూడదు చిచి అనిపిస్తుంది. అది ఏంటి ఎలాగంటే మీరు వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మీకే తెలుస్తుంది. ఏంటో కాదండి, మేము ఇక్కడ అంటే అండమాన్ నుండి ఊరు వెళ్ళాము కదా, ఏప్రిల్ 18కి వెళ్ళాము. రిటర్న్ ఫ్లైట్ మాకైతే మే 11కి. మేము 10కి వచ్చేసాము, అంటే వైజాగ్ వచ్చేసాము. 10కి వైజాగ్ వచ్చాము, 1 డే అక్కడ ఉంటాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. 6 o'clockకి 8 o'clock ఫ్లైట్ ఉందనేసి వెళ్ళాము. వెళ్ళేటప్పటికైతే 6 o'clock వెళ్ళాము. ఎంతో సరదాగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అంటే ఎంట్రీ అవ్వడానికి వెళ్ళాము కదా, వెళ్ళేటప్పటికి అక్కడ టికెట్ చూసారు, ఇప్పుడు ఫ్లైట్ లేదని చెప్పారు. నిజంగా చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే 1,000 2,000 కాదు, పోయినా పర్వాలేదు అనడానికి, ఒక్కొక్కరికి 9,000 టికెట్. ఈ టికెట్ కంటే మేము అండమాన్ ఊరికి వచ్చేటప్పుడు దీనికి డబుల్ రేట్ మీద వచ్చామండి. కాకపోతే అయినా 9,000 ఎక్కువే కదా, చాలా బాధ అనిపించింది. ఏడ్ చేయాలి అనేసి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ½ an hour చాలా టెన్షన్ పడ్డాను. ఎలాగో ఒకలాగా మా ఆయన టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి అది టిక్ చేసేసారు. క్లియర్ అయిపోయింది. అక్కడికి టెన్షన్ క్లియర్ అయింది. అమ్మయ్య అనుకున్నాము. ఈసారి లోపలికి వెళ్ళిపోయాము కదండి, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 సూట్ కేసులు, మేము చిన్న బ్యాగే పెట్టున్నాము. ఎందుకంటే మా ఆయనకి హ్యాండ్ లగేజ్ ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, మూటలు మోసిన లగేజ్ అంటారు. నేను ఇంకా బరాబర్ అయిపోద్ది అన్నప్పటికైతే మాత్రం అండి, వెయిట్ చూసేటప్పటికి 5 kgs ఎక్కువైంది. 2 కవర్లు ఏదో పెట్టున్నాము మేము, ఇన్కేస్ ఎక్కువైతే పట్టుకోవచ్చు అనేసి. అవి 2 బ్యాగులు 2 పన్నీళ్ళు అదే కవర్లో పెట్టేశారు, కొంచెం సామాన్లు. నేనే బుక్ అయిపోయాను లాస్ట్కి. అసలు మా బావ ఇద్దరు కూడా అసలు పట్టుకోమంటే పట్టుకోవట్లేదు, నువ్వే పట్టుకో అంటున్నారు. సరే అక్కడ నుంచి సరే బెంగళూరు వెళ్తాము కదా, అక్కడ 2 hours కొంచెం టైం దొరుకుతుంది, బయట తిరగొచ్చులే అనేసి మేము ప్లాన్ వేసాము. మా ఆయనకి ఇంకా నన్ను ఎప్పుడు చూడలేదు, వెళ్దామా అంటే మా ఆయన అన్నారు వద్దు బయటకు వెళ్తే ఏదైనా మళ్ళీ మనము ఇరుక్కుపోయామంటే మళ్ళీ ఇది అవుతుంది, వెళ్ళొద్దు అన్నారు. ఇంకొకరు 2 అన్నారు ఆ లోపల ఆ ఎయిర్పోర్ట్ పెద్దది కదా, బెంగళూరు ఎయిర్పోర్ట్ పెద్దది, లోపలే మీకు టైం అయిపోద్ది అని చెప్పారు. అలాగే వెళ్తూ టైం అయిపోయిందండి. అంటే మేము ఫ్లైట్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 hours ఎక్కడ అయిపోయింది. ఎలాగ అయిపోయింది మాకే తెలియదు. ఎలాగో ఒకలాగా అక్కడక్కడ జిడ్డు ముఖంతో చిన్న షార్ట్స్ చేస్తాను. ఈ ఈ 2 పక్కల 2 కవర్లు ఉన్నాయి. ఎవరు హెల్ప్ చేయమంటే ఎవరు హెల్ప్ చేయట్లేదు. మా ఆయన ఏదో ఒక ప్లేస్ దగ్గర పట్టుకున్నారు ఎలాగో ఒకలాగా. మా బాబు అయితే అసలే పట్టుకోవట్లేదు. నువ్వే పట్టుకో అంటున్నాడు. నువ్వే పల్లెటూరమ్మాయి, నువ్వే పట్టుకో అంటున్నారు. అయ్యి బాబు ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు జర్నీలో ఇంకెక్కువ కొంచెం 1 kg కూడా ఎక్స్ట్రా పట్టుకొని అని అనిపించింది. మా ఆయనతో అయితే మరీ ప్రాబ్లము. ఇంకెప్పుడు మా ఆయనతో జర్నీ చేసేటప్పుడు ఈ తప్పు ఇంకొకసారి చేయనండి. నిజంగా నాలాంటి తప్పు మీరు కూడా చేశారా? మీ ఆయన కూడా ఇలాగా అంటున్నారా? బాబరే జాగ్రత్త అండోయ్.